మాట్లాడటం అనేది రిక్వెస్ట్ చేసింది ఈయన కాదు, నేను ఎందుకు అన్నానంటే, ఇప్పుడు నాకు సత్కారం చేశారనుకోండి, ఇప్పుడు ఆ సత్కారానికి సమాధానం నేను చెప్పాలి. నా గురించి, నా సత్కారం గురించి మాట్లాడటం కన్నా నేను ఇక్కడికి వచ్చింది ఆరోగ్యం బాగలేకపోయినా ఇక్కడికి పట్టుబట్టి వచ్చింది 2 కారణాలు. ఒకటి, మా మండలి బుద్ధప్రసాద్ గారు ఒకసారి అడిగిన తర్వాత అది కాదు అనటం నా వల్ల కాదు. ఎందుకు అంటే ఆయన మంచివాడు, సజ్జనుడు, అవన్నీ ఎట్లున్నా మండలి బుద్ధప్రసాద్ గారికి ఉన్న ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా ఆంధ్రులందరూ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఏరియా ఎమ్మెల్యే అని కాదు, ఇది ఆంధ్రదేశం, మన ఆంధ్ర ప్రజలు, ఆంధ్ర భాష, ఆంధ్ర ప్రజలు, ఆంధ్ర సంస్కృతి అనేవి ఉన్నాయి అని, వాటి గురించి చాలా కొన్ని సంవత్సరాలు, దశాబ్దాల తరబడి ఎంతో గొప్ప చరిత్ర ఉన్న మన జాతిలో ప్రస్తుతము ఆ భాష గురించి పట్టించుకుంటున్న ఒకే ఒక వ్యక్తి మండలి బుద్ధప్రసాద్. మొత్తం ఆంధ్రదేశం వేదికల మీద స్పీచ్లు ఏమి ఇవ్వడం, పుస్తకాలు రాయడం. వాళ్ళ నాన్నగారిలాగా ఈయన కార్యకర్త. ముఖ్యంగా ఆయన నిర్విరామంగా కృష్ణా జిల్లా రచయితలతో మొదలుపెట్టి ప్రపంచ స్థాయి వరకు తెలుగు మహాసభలు, తెలుగు భాషను బతికించటానికి బుద్ధప్రసాద్ గారు చేస్తున్న సేవను చూసిన తర్వాత ఇక ఆయనది ఏదన్నా కోరినప్పుడు మనం కాదు అనటం అనేది అమానుషం. అది ఒక కారణం. ఇంతకన్నా కూడా రెండవది ఏంటంటే, ప్రధానంగా నన్ను ఇక్కడికి లాక్కొచ్చింది మండలి వెంకట కృష్ణారావు గారి నుంచి 4 మాటలు మాట్లాడే అవకాశం వచ్చింది అని. ఆ 4 మాటలు చెప్పటమే ఇక్కడ జరిగింది. అదే నేను మీకు మనవి చేస్తాను. నేను మీరు చెప్పినట్టు నేను పత్రికా రంగంలో చాలా పెద్ద స్థాయిలోనే ప్రధాన సంపాదకుడిగా 25 సంవత్సరాలు ఉన్నా. జర్నలిజంలో చాలా పెద్ద పత్రికల్లో చాలా పెద్ద పోస్టులే ఉన్నాయి. ఇవన్నీ ఎట్లున్నా నేను మొదలుపెట్టింది అట్టడుగు స్థాయిలో, ఒక గ్రామ స్థాయిలో, ఒక విలేకరిగా. విలేకరి కూడా కాదు, మా ఊరు జగేపేట, ఈ జిల్లాలోనే. విలేకరి నేను కాదు, మా నాన్న. ఆయన ఆంధ్రపత్రిక విలేకరిగా ఉండేవాడు. 1972 అంటే ఇప్పటికీ ఒక 54 ఏళ్ల కిందటి సంగతి. మండలి వెంకట కృష్ణారావు అనే ఆయనకి పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో మంత్రిగా తీసుకున్నారు అని ఒక వార్త పత్రికలో వచ్చింది. అప్పట్లో ఈ రేడియోలో, టీవీలో 24 ఛానల్ న్యూస్ ఛానల్ లేదు. అది చూడగానే మా నాన్న అదేదో వాళ్ళ అన్నకో గురువుకో ఎవరికో వచ్చినట్టు మహా సంతోషపడ్డాడు. ఆ వాళ్ళంతా ఇదేమిటి ఇంత సంతోషపడుతున్నావు, ఎవరు ఆయన అని నేను అడిగా. అంటే ఆయన అన్నాడు, అని మహానుభావుడురా, మేము కృష్ణా జిల్లా జర్నలిస్టులు, ఇక ఆంధ్రపత్రికలు అక్కడ మొత్తం జిల్లా మొత్తంలో కలిపితే 40 మంది ఉండేవాడు జర్నలిస్టులు. ఈ పత్రికా విలేకరులు అందరినీ కలిపి ఆ మధ్య ఎదురుముండి అనే చోట ఒక తీసుకెళ్ళి మా అందరికీ కూర్చోబెట్టి ఒక సభ పెట్టి గొప్ప ఆతిథ్యం ఇచ్చాడు. మా అందరిలో అట్లాంటి వాడు ఉంటాడని మేము అనుకోలేదు రాజకీయాల్లో. అట్లాంటి వాడికి వాడు మంత్రి పదవి వచ్చింది అని దాన్ని సంతోషపడ్డాడు. సంతోషపడ్డ తర్వాత అది గుర్తు చేస్తూ, ఆయన మామూలు మా నాన్న కూడా చాలా చిన్న విలేకరి. ఆయన మంత్రి అయ్యాడు. క్యాబినెట్ మంత్రికి ఈయన గుర్తుండాల్సిన అవసరం కూడా లేదు. అవాళ కలిసిన 40-50 మంది చిన్న సైజు విలేకరులో మా నాన్న సంతోషం పట్టలేక ఉత్తరం రాశాడు కృష్ణారావు గారికి, మంత్రి గారి అడ్రస్కి. చాలా సంతోషం అండి, నాకు ఎంతో ఇది ఉంది అని రాశాడు, చిన్న లెటర్. ఆ తర్వాత 15 రోజులకి జగేపేటలో మా పంచాయతీ బోర్డు ఆఫీసులో మండలి వెంకటకృష్ణ మంత్రి గారికి పౌర సన్మానం ఏర్పాటు. సో ఊళ్ళో వాళ్ళందరూ ఇట్లాగే వచ్చారు. ఊరు తరలి వచ్చింది. వచ్చినప్పుడు ఆయన కోసం అప్పట్లో
నా మంత్రులందరూ చాలా పెద్ద పెద్ద కార్లలో రావటం, వాళ్ళు వచ్చే ముందే హడావుడి చాలా ఉండేది. సరే, అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తుంటే కారు ఎప్పుడు వస్తుందా అని చూస్తుంటే మా నాన్నగారు అన్నాడు, ఆయన బస్సులోనే తిరుగుతాడు కదా ఎమ్మెల్యే అన్నాడు. అంటే ఇంకొక ఆయన అన్నాడు, బస్సులో తిరిగే మాట నిజమే, ఎమ్మెల్యే అయినప్పుడు ఇప్పుడు ఆయన మంత్రి కదా, మంత్రి అయితే బస్సులో ఎట్టు వస్తాడండి, కారు కోసమే చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ మహానుభావుడు మామూలు ఆర్టీసీ బస్సులో దిగి ఎవ్వరూ వెనక ముందు పియ్యాలో గియ్యాలో పంది మాటలు ఏమీ లేకుండా ఒక పుట్టి చేతులు చొక్కా, ఒక ధోతి, కండువా వేసుకొని ఒక్కడు నడిచి పంచాయతీ బొట్టుకు వచ్చాడు. చూసిన వాళ్ళు షాక్ అయిపోయారు. ఆ తర్వాత అక్కడ ఉన్న ఆ ఏరియాలో ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద మహానాయకులు, ముత్యాల రాజా గారు లాంటి వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు జగేపేట. ఆ నాయకులందరూ అక్కడ ఎదురు చూస్తుంటే ఆయన పంచాయతీ బోర్డులోకి రాగానే మా నాన్న కనపడ్డాడు. ఆయన పలకరించాడు. అప్పుడు గుర్తుపెట్టాడు. పట్టుకెళ్ళి పక్కకు తీసుకెళ్ళి అరగంట సేపు మాట్లాడాడు. యోగక్షేమాలు కాదు, రాజకీయాల గురించి, పరిస్థితి ఇక్కడ ఉన్నది ఏమిటి, సమస్యలు, వాటి గురించి విలేకరి కదా అని అడిగాడు. అంటే అసలు అట్లాంటి వాళ్ళు ఉంటారు నేను చూస్తానని నేను అనుకోవాలి. ఇది ఎప్పుడు 54 ఏళ్ళ, నాకు చాలా చిన్న వయసు, 21 ఏళ్ళు, చాలా చిన్నవాడు. నా మనసులో అద్భుతం ముద్ర పడిపోయింది. అది చిన్నతనం. ఇక ఇప్పుడు నేను పత్రికా రంగంలో చాలా 50 ఏళ్ల పాటు ఉన్న తర్వాత ఎంతమంది ముఖ్యమంత్రులను చూశాను, ఎన్ని ప్రభుత్వాలు నా కళ్ళ ముందు మారినాయి, ఎంతమంది మంత్రులతో డైరెక్ట్గా ఇంటర్వ్యూ మాట్లాడి ఉంటాను, చూసి ఉంటాను అంటే లెక్కలేదు. బహుశా ఎమ్మెల్యేలు వీళ్ళందరితో టెలిఫోన్ డైరెక్టర్ ఎంత అవుతుంది నేను చూసినవాడు. అందరినీ కాచి వడపోసి చూసిన తర్వాత ఇవాళ మనకు తెలియని వాడు ఇప్పుడు కాదు, నాకు పుట్టక ముందు ఉన్నవాడు ఈ ఆంధ్రదేశంలో మహానుభులు, మహానాయకులు బురుడు మంది. ఆంధ్రకేసరి పట్టాభి సీతారామయ్య దగ్గర, టంగుటూరు ప్రకాశం గారి దగ్గర నుంచి ఎంతోమంది మహానుభావులు ఉన్న, దిగ్గజాలు లాంటి వాళ్ళు ఉన్న చరిత్రలో నేను చూసిన ఈ 50 ఏళ్లలో ఇప్పటిదాకా వాళ్ళలో ఉత్తముడు, ఆదర్శప్రాయుడైన రాజకీయ నాయకులు ఎవరు అంటే ఇక్కడేదో సభకు వచ్చానని చెప్పడం కాదు, ఐ గో ఆన్ రికార్డ్, మండలి వెంకట కృష్ణారావు గారు ఒక్కడే. ఏమిటి ఆయన గొప్పతనం అంటే ఆయన చరిత్ర అందరికీ తెలుసు. బహుశా సత్య జయంతి సభల్లో మీకు అందరూ మీరు నాకన్నా బాగా మీకే తెలుసు. ఇప్పుడు నేను చెప్పక్కర్లా. ఆయన దివిసీమ గాంధీ అని పేరు, గాంధీ క్షేత్రం, అంతకుముందు ఏం చేశాడు, పూలదండాలు అక్కర్లేదంటాం, ఆస్తులు ఇటువంటివి చాలా ఉన్నాయి. ఇలాంటి చేసిన వాళ్ళు తర్వాత ప్రపంచ దివిసీమలో వచ్చినప్పుడు ఆయన చేసిన సేవ ఇది చరిత్రాత్మకం కాబట్టి మళ్ళా మనం చెప్పుకోక్కర్లేదు ఇప్పుడు ప్రత్యేకంగా. ఇక అన్నిటికన్నా హైలైట్ ప్రపంచ తెలుగు మహాసభ. కృష్ణారావు గారంటే ప్రపంచ తెలుగు మహాసభ కనుక దాని గురించి ఇప్పటిదాకా తలవనివాడు, చెప్పనివాడు, గుర్తు చేసుకునేవాడు, ఒళ్ళు పులకరించిన వాడు లేడు కాబట్టి అది కూడా ఇప్పుడు నేను చెప్పక్కర్లా. సరే, అధికార భాషా సంఘానికి తెలుగు అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఆయన స్థాపించాడు అంటే వాటికి ఆయన పేర్లే పెట్టారు కనుక అది కూడా పెద్ద విశేషం కాదు. ఎందుకంటే నాయకులు ఎంతో గుర్తింపులు వస్తుంటే వాళ్ళు సేవలు చేస్తారు. కానీ నన్ను అడిగితే నేను చరిత్ర మొత్తం పరిశోధన చేస్తున్నాడు. ఒక 60-70 ఏళ్ల చరిత్ర మీద నేను ఎవరన్నా నాకు భ్రమలైతే లేవు. మహానాయకులు ఎవరు, అందరూ రాజకీయ నాయకులు అవసరం వచ్చినప్పుడు దిగజారిన వాళ్ళు, సమయం వచ్చిన వాళ్ళు పిరికితనం ఆవహించిన నాయకులనే మనం చూసాం. మండలి వెంకట కృష్ణారావు గారి ప్రత్యేకత ఇవన్నీ ఏంటంటే ఆయనకు ఎన్నో సన్మానాలు వచ్చినాయి, సత్కారాలు వచ్చినాయి, ఘనకార్యాలు వచ్చినాయి. ఇవన్నీ కాదు, నన్ను ఎత్తి చూపమంటే ఆయన జీవితం మొత్తంలో మనం ఈ రాజకీయాల్లో ఉన్న ప్రతివాడు, రాజకీయ నాయకుడు అనే ప్రతివాడు ఆదర్శంగా తీసుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకే ఒక్క సంఘటన.
ఆయనకు జరిగిన సన్మానం కాదు, ఆయనకు జరిగిన అవమానం. 1972లో జయాంధ్ర మూమెంట్ ఉధృతంగా సాగుతుండగా ఎక్కడెక్కడి వాళ్ళ ఇంటి మీద మీరు జయాంధ్ర అనకపోతే వచ్చి రాళ్ళేసి కొట్టేవాళ్ళు. ఏ నాయకుడిని అనకపోతే వెంటపడి, అప్పుడు కమ్యూనిస్ట్ నాయకులు, లెఫ్టిస్ట్ వీళ్ళందరూ ఉన్నారు కదా, సమైక్య రాష్ట్రం అంటే అసలు కొట్టేవాళ్ళు. జయాంధ్ర అనాలే వేర్పాటువాదులు కావాలి. వాళ్ళకు హడలిపోయి ఆంధ్రదేశంలో ఉన్న నాయకులు అందరూ ఇష్టం ఉన్నా లేకపోయినా, వాళ్ళకు కన్విన్స్ అయినా కాకపోయినా జయాంధ్ర జెండా పట్టుకున్నారు. పట్టుకోకపోతే ఉధృతంగా దౌర్జన్యాలు. ఇది మీరు తెలంగాణలో 2011-12లో ఆ టైంలో తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కూడా భౌతికమైన దాడులు ఎంతగా జరగాలి ఆంధ్ర వాళ్ళ మీద, వాటి మీద. అంతకన్నా కూడా భౌతికమైన దాడులు అవాళ్ళున్న ఉద్రేకాలు అంత స్థాయిలో ఉండేవి జయాంధ్ర మూమెంట్. ఆ టైంలో అవనిగడ్డలో మండలి వెంకటకృష్ణారావు గారి ఇంటి మీద దాడి చేశారు. ఆయన కుటుంబం మొత్తాన్ని సోషల్ బాయ్కాట్ చేశారు. వాళ్ళు చాలా రోజులు ఇల్లు వదిలిపెట్టి బయటికి రాలేకపోయారు, రాళ్ళు వేశారు. ఇన్ని రకాలుగా వాళ్ళు మొత్తం ప్రజలను, ఎవరు చేసింది బయట ఊళ్ళ నుంచి ఎవరు రాలా, ఆయన ప్రజలు, ఆయన ఊళ్ళో ఆయన నమ్ముకున్న వాళ్ళు, ఆయనకు తెలిసిన వాళ్ళు, అనుచరులు, ప్రజలు అని ఎవరైతే అన్నారో వాళ్ళు వచ్చి ఆయన మీద దాడి చేసి ఆయన ఇంటిని చుట్టుముట్టి ఆయన బయటికి విలేశారు. ఈ పరిస్థితి కనుక వస్తే ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల వెంట మనం పోవాలి కదా, ప్రజల సెంటిమెంట్ని మనం చూడాలి కదా. మనం వాడు లేకపోతే మనం చెరువులో చేప బయటికి వచ్చినట్టు మనం ఎక్కడ బతుకుతాం? నా ప్రజల వెంటే నేను అని చెప్పి చెంపలేసుకొని తీసేవాడు. కృష్ణారావు గారు ఒక కొండలాగా నిలబడ్డాడు. నేను సమైక్యత కోసం నిలబడుతున్నా, నేను నా ఆలోచన ఇది, నా సిద్ధాంతం ఇది, నా నమ్మకం ఇది, నేను ఎందుకు ఈ స్టాండ్ తీసుకున్నానని అవనిగడ్డ తన నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ అని ఒక డాక్యుమెంట్ రాశాడు. ఇవాళ అది ఎవడైనా ఒక స్టాండర్డ్ డాక్యుమెంట్గా పొలిటికల్ క్లాస్లో పెట్టాలి. అంటే ప్రజాభిప్రాయము తీవ్రత ఎంత ఉన్నప్పటికీ నాయకుడు అనేవాడు లీడ్ చేయాలి, కానీ నా ప్రజల వెంట పడిపోయి వాళ్ళున్న ఎమోషన్స్లో ఇష్టం వచ్చినట్టు చేయటానికి వీల్లేదు. అలాంటి నాయకుడు ఒక్కడుంటే చరిత్ర మొత్తాన్ని మార్చేవాడు. ఇది మండలి వెంకటకృష్ణారావు గారి జీవితం నుంచి ఆయన సందేశం అని ఉంటే నేను అది గుర్తు చేసుకున్నాను. ఇది ఎందుకు వచ్చింది అంటే నిజానికి ఆ సమయంలో ఆయన చూపిన స్థైర్యము, ధైర్యము, సిద్ధాంతానికి కట్టుబడ్డ నిబద్ధత ఈ మొత్తం ఆంధ్రదేశంలో ఇన్ని జిల్లాలు ఉన్నాయి కదా, ఈ జిల్లాల్లో ఉన్న ఏ పార్టీలో రాజకీయ నాయకుల్లో ఏ ఒక్కడికన్నా కనుక ఉంటే ఒక 10 ఏళ్ల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీలేదు కాదు. ఒక్క మండలి వెంకటకృష్ణారావు గారు కనుక మన అదృష్టం బాగుంది 90 ఏళ్ళు కాక ఇంకొక 20 ఏళ్ళు కనుక బతికుంటుంటే ఆయన ఒక్కడు నిలబడేవాడు. అవనిగడ్డలో వాళ్ళు చూపించింది మొత్తం ఆంధ్రప్రదేశ్ దాని మీద చెప్పేవాడు. ఎందుకు అంటే ఇవాళ పొద్దున్న నేను ఈయన డిస్కస్ చేశాను. 2014లో అద్భుతమైన కేసు ఉంది ఆంధ్రులకి. తెలంగాణ ఉద్యమం అంతా వచ్చినప్పుడు తెలంగాణ వాళ్ళందరూ కూడా వాళ్ళ వేర్పాటు, వాళ్ళ సిద్ధాంతము, వాళ్ళ వాదాన్ని గలంగా వినిపించారు. చాలా అద్భుతంగా కళాకారులు, మేధావులు అందరూ కలిసి చేశారు. తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు ఇష్టమున్నా లేకపోయినా అందరూ కలిసి చాలా బలంగా తెలంగాణ వాదాన్ని చేస్తే, మరి తెలంగాణ కాక అది సమైక్యంగా 2 ప్రాంతాలు కలిసి ఉన్నాయి కదా, మరి ఆంధ్ర వాళ్ళు కూడా ఏమన్నా ఎక్కడన్నా కౌంటర్లో వాళ్ళ వాదన, వాళ్ళ వ్యూ పాయింట్ ఏమన్నా ఒక్కడంటే ఒక్కడు నిలబడి నేను నిలబడుతున్నాను,
ఈ వాదం తప్పు, సమైక్యత కావాలి అని బలంగా దృఢంగా వినిపించిన నాయకుడు ఎవరు అంటే మనకెవరు లేకపోయాడు. ఎవరన్నా ఏదన్నా కొద్దిమంది ఉంటే వాళ్ళని కూడా వెంటపడ్డారు, చేశారు. కొన్ని ఏమన్నా లేదా అని అంటే అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. అవేళ ఏదో ద్రౌపదిలో తానోడి నన్నోడినా, నన్నోడి తానోడినా అని ద్రౌపది ధర్మరాజుని అడుగుతుంది. మన దగ్గర మహానుభావులు, నాయకులు ఎంతోమంది ఉన్నారు కదా. తెలంగాణ వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో కలిసిందా, ఆంధ్ర రాష్ట్రం పోయి తెలంగాణలో కలిసిందా? ఈ ఒక్క క్వశ్చన్ కనుక ఎవడన్నా కనుక ఆలోచించుంటే అసలు చాలా సమస్యలు తీరుండే. అద్భుతమైన కేసు, అద్భుతమైన చరిత్ర, అద్భుతమైన ఆధారాలు అన్నీ ఉన్న రాజకీయ నాయకులకు తిరిగితనం రావటం వల్ల, అవకాశవాదం వల్ల మనం ఎంతో నష్టపోయాం. ఎందుకు అంటే కారణము ఒక కలేజా ఉన్నటువంటి, కన్విక్షన్ ఉన్నటువంటి నాయకుడు లేకపోవడం. ఆ నాయకుడు కూడా కనుక అందరి నాయకులలాగే ఆస్తులు బాగా సంపాదించుకొని, వందలు వేల కోట్ల ఆస్తులు, వీటిని బ్లాక్ మనీలు ఇవన్నీ సంపాదించుకొని ఉంటే కృష్ణారావు గారు కూడా ఇప్పుడు వారి తరాలు కూడా అద్భుతమైన ఐశ్వర్యాన్ని అనుభవించేవి, కానీ మనం చెప్పుకోవడానికి ఏమి ఉండేది కాదు. కానీ మండలి వెంకట కృష్ణారావు గారు ఆయన ఎప్పుడూ ఎమ్మెల్యేగా ఉన్నా, పదవిలో ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ఉండి ఇల్లు ఇస్తానన్నా అక్కర్లేదని చెప్పి ఆయనకున్న భూమి పేదలకు పంచిపెట్టి ఒక గాంధేయవాదిగా, ఒక సహృదయుడుగా, ఒక మానవతామూర్తిగా ఒక మనిషి ఎలా ఉంటాడో, ఆదర్శ నాయకుడు ఎలా ఉంటాడో అన్నది మనకు ఆ స్వతంత్ర పోరాటం కాలం తర్వాత నిజంగా నడిచి జీవించి చూపించిన వాడు మండలి వెంకటకృష్ణారావు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఇది ఇప్పటికెందుకు అని అంటే ఆయన పోయి ఇప్పటికి దాదాపు 3 దశాబ్దాలు అయింది కదా. సరే, ఇప్పుడు ఎందుకు అంటే ఇవాళైనా మనకున్న నాయకులందరూ మరుగుజ్జులు మహానాయకులుగా చలామణి అవుతుంటారు. ఇక్కడ వాడు ఏ పార్టీ వాడన్నా కావచ్చు, ఎంత పెద్ద నాయకుడు అని వాడికి మీడియా ఎంత ఉన్నా చాలా అల్పులు, పిరికివాళ్ళు, కపటులు, హిపోక్రసీ. ఇన్ని రాజ్యం ఏలుతున్నప్పుడు ఇవాళ ఇటు ఆంధ్రాలో, అటు తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రాంతంకి, తెలంగాణ ప్రజలకి చాలా నష్టాలు ఇవి జరుగుతుంటే కాస్త విశాల దృక్పథంతో ఆలోచించి మనమందరం ఒకటే. మనం చరిత్ర ఇప్పుడేం వెనక్కి మార్చక్కర్లే, చరిత్రను మార్చక్కర్లా. మన ఆంధ్ర చరిత్ర గురించి, మన సంస్కృతి గురించి కలిసి బాగుందాము అని ఆలోచించాల్సిన టైంలో అదృష్టం ఏమిటంటే, ఇందాక ఈ మిత్రుడు అన్నట్టు వీరనాన్నది తండ్రి ఈయన కొనసాగిస్తున్నాడు అని. నాకు ఇక్కడ తండ్రి కొడుకులు నాకు కనపట్ల. మండలి కృష్ణారావు గారు ఆంధ్ర భాషకి కట్టుబడ్డాడు, ఆంధ్ర సంస్కృతికి కట్టుబడ్డాడు. ప్రపంచ తెలుగు మహాసభలో ఆయన చేసింది ఆయన హయాంలో, జలగం వెంకటరావు హయాంలో ముఖ్యమంత్రిగా ఉండగా అది ఒక ఆల్ టైమ్ రేటు తెలుగు భాషకి స్వర్ణయుగం. అట్లా చేసి ఆయన నిలబెట్టిన సంప్రదాయాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్న ఒకే ఒక వ్యక్తి మండలి బుద్ధప్రసాద్. ఆయనకి ఈయన కొడుకు కావడం ఇన్సిడెంటల్, కానీ వాళ్ళు ఒకే సంప్రదాయాన్ని, ఒకే దాన్ని కొనసాగిస్తున్నారే. అది తండ్రిని కొడుకు గౌరవించటంగా మీరు చూడకుండా వీరి మాటల వెనక, వీరి ఆలోచన వెనక ఉన్నటువంటి సిద్ధాంతాన్ని ఇదే కనుక లేకపోతే, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఈ మహానుభావుడు నిన్ననే ఒక ప్రకటన చేశాడు, నేను సిగ్గుపడుతున్నా ఎమ్మెల్యేగా నిలబడ్డాను అన్నాడు. ఎవరన్నా అంటారండి? ఒకవేళ అలాంటి ప్రకటన చేస్తే ఆ లోపల విలువలు తగ్గిపోతున్నాయని ఎంత ఆవేదన కనపడుతున్నది. విలువల కోసం తప్పించేటువంటి నాయకులు ఇక్కడ ఉండటం మనకు ఆనందించాలి. వీరి వెంట ఇంకా మొత్తం ఆంధ్రదేశం అంతా కదలాలి. ఇలాంటి నాయకులు, ఆ తండ్రి, ఈ కొడుకు ఆత్మావై పుత్ర నామాసి అంటాడు. అంటే తండ్రే కొడుకు రూపంలో మళ్ళా జన్మిస్తాడు అని. అట్లా తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన అద్భుతంగా పనిచేస్తూ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ
భాష యొక్క బావుట ఆ జెండాను ఇంకా గట్టిగా పట్టుకున్నందుకు నేను అభినందిస్తున్నా. ఈయనను ఒక్కడనే వదిలేయకుండా మీ మీ నియోజకవర్గము, మీ జిల్లాయే కాదు మొత్తం ఆంధ్రదేశం కృష్ణారావు గారిని ఈ 100 జయంతి సభల సందర్భంలో గట్టిగా కనుక స్మరించుకుంటే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లోనే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇది నేను చెప్పదలుచుకుంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం.